తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన నివాసంలో చిత్రపటానికి మండల నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం త్రిభువని సెంటర్లో ఉన్న ఎన్జేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ వైస్ చైర్పర్సన్ సేతరాశి బాలయ్య, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ దేశంలోనే రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి వంటి కీలక చట్టసభల్లో సేవలందించిన ఘనత నేదురుమల్లికి దక్కుతుందని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కారణంగానే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వెంకటగిరి పట్టణంలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ, షీనీ నిమ్మ పరిశోధనా కేంద్రం, వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం, ఏపీఆర్జేసీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన కాలంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా నేదురుమల్లిదేనని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పెద్దలు, పూజ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 12వ వర్ధంతి. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1972లో రాజ్యసభ ఎన్నిక ద్వారా ఆయన రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అనేక పదవులు, చట్టసభలు 4, రాజ్యసభకి, లోక్సభకి, శాసన మండలికి, శాసనసభకి ఎన్నికైనటువంటి ఏకైక నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడు వెంకటగిరిని తన స్వగ్రామంగా చేసుకునేసి ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో శాశ్వతమైన అభివృద్ధి చేసింది ఎవరయ్యా అంటే అది నేదురుమల్లి కుటుంబం అని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్తారు. ముఖ్యంగా నేటి యువతకు తెలియజేసుకుంటున్నా, మీకు తెలుసో తెలీదో యువత మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో ఈరోజు శాశ్వతమైన అభివృద్ధి చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని. అందులో భాగంగా 9th బెటాలియన్. ఈరోజు 9th బెటాలియన్ అనేది లేకపోతే ఆర్థికంగా వెంకటగిరి అన్ని విధాలుగా నష్టపోయి ఉండేది. అదేవిధంగా నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం, అదేవిధంగా హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఈరోజు హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది మన వెంకటగిరి ప్రాంతంలో వ్యూవర్స్ అనేక మంది ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు చదువుకునేదానికి అన్ని విధాలుగా అన్ని సదుపాయాలతో కూడినటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇది ఈరోజు దేశంలోనే 4వది. అదేవిధంగా అనేక గురుకుల పాఠశాల సముదాయాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్, అదేవిధంగా అన్ని రకాలుగా వెంకటగిరి ప్రాంతానికి అనేక సబ్స్టేషన్లు కావచ్చు, అనేక లింక్ రోడ్లు కావచ్చు. ఇవన్నీ కూడా చేసింది ఒక నేదురుమల్లి కుటుంబం, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజేశ్వరం గారు. కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా వెంకటగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని. పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. నేను కొట్టమి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఉంటారు, నేను హైటెక్ సిటీ తెచ్చా అని. కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు హైటెక్ సిటీ తీసుకొచ్చింది. ఆ రోజు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు 90 నుంచి 92 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి పెద్దలు మనకు వాళ్ళ ఆశయాలకి, పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆశయాలకి అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వెంకటగిరి ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వారసుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఈరోజు వెంకటగిరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. ఆయన 2014-24లో ఓడిపోయినా కూడా ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్టు వ్యక్తి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. కాబట్టి దయవంచి ఈ సందర్భంగా పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా వెంకటగిరి ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పెద్దలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని మనం శాసనసభ్యుడిగా గెలుచుకున్నట్లయితే మరొక 50-100 సంవత్సరాలు శాశ్వత అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు మన రామ్కుమార్ రెడ్డి గారు వేసుకోన్నారు. కాబట్టి పెద్దలందరూ కూడా మేధావులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, పేరున తెలియజేసుకుంటున్నా, రేపు రాబోయే కాలంలో మనం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని వెంకటగిరి శాసనసభ్యుడిగా గెలుచుకొచ్చినట్లయితే అన్ని విధాలుగా వెంకటగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేసుకుంటూ, జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 12వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు వెంకటగిరికి ఎంతో సేవ చేసి, ఎంతో అభివృద్ధి చేసి, ఎన్నో పేద బడుగు బలహీన వర్గాలకి
జీవనాధారం ఏర్పరిచి వెంకటగిరి రూపురేఖలే మార్చిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈ యొక్క విచ్చేసిన నేదురుమల్లి కుటుంబ అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, వెంకటగిరి నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. జనార్దన్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగి నెల్లూరు జిల్లాకి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్ర నలుమూలల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్న హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మహోన్నతమైన గొప్ప వ్యక్తి. వెంకటగిరి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను మేము మరీ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కాబట్టి మేము ఆయనకి ఈ భారతదేశంలో 4 చట్టసభలు ఉంటే 4 చట్టసభలకు నాయకత్వం వహించిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా శాసనమండలి సభ్యుడిగా, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో 4 చట్టసభలు ఉంటే 4 చట్టసభలకే నాయకత్వం వహించి భారతదేశంలో 4 చట్టసభలు ఊహించిన వాళ్ళు అనేక మంది ఉన్న వాళ్ళలో ప్రథమ అనుకోవచ్చు. ఎందుకంటే 4 చట్టసభలకి ఎవరు కూడా సహజంగా వారు ఈయన నాయకత్వం వహించినాడు. ఈ దేశానికి, రాష్ట్రానికి ఆయన సేవల్ని ఎంతో ఉపయోగించాడు. ఒక్కో చట్టసభలో మనం ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి ఏమి చేయగలమా, ఏమి చేస్తే ఈ అభివృద్ధి చెందుతుందా అనే ఉద్దేశంతో ఏ చట్టసభలో ఏమి సాధించాలో అది సాధించి ప్రజల మన్నన పొంది పార్టీకి ఎంతో సేవ చేసిన నాయకుడు జనార్దన్ రెడ్డి గారు. ఆయన సేవల్ని మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. రైతులను మొట్టమొదటిగా ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి రైతులకి అగోమయంలో ఉన్న భూములన్నీ పాస్ పుస్తకాలు ఇచ్చి ఆ పాస్ పుస్తకాలలో రైతుల పొలాల్ని పత్రం ఇచ్చి వాళ్ళకి ఎంతో సేవ చేశాడు. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవల్లో 1 కాదు 2 కాదు, అవన్నీ మనం కలిసి చెప్పుకుంటూనే ఉన్నాం. ఏది చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటగిరి నియోజకవర్గం అనేక సేవలు చేసి, అనేక మంది అభివృద్ధి చేసి, అనేక విధంగా చేస్తున్నాడు. వారి సేవల్ని మనం ఎంత చెప్పుకున్నా అవి తక్కువే. మనకి వెంకటగిరి నియోజకవర్గంలో వారి తనయుడిగా వెంకటగిరిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్న నేదురుమల్లి రామకుమారి గారికి వారి సేవలను మనం గుర్తు చేసుకొని వారి తనయుడిని మన వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే వెంకటగిరి నియోజకవర్గంలో తల్లి తండ్రి చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా అభివృద్ధి చూపిస్తారు. మన కార్యకర్త అంతా ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బిగించి కష్టపడి చెమటోర్చి కష్టపడి పనిచేసి ఇప్పుడుండే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉండే అరాచకాల్ని ఎదుర్కొని దేనికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మేము వెనక్కరాము, మేము న్యాయం కోసం పోరాటం చేస్తాం అంటూ ముందుకు సాగి రామకుమారి గారిని మనం ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే ఆయన స్వశక్తితో మళ్ళీ మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రి అయిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గానికి అనేక కార్యక్రమాల అభివృద్ధి ఎంత ఉన్నది. ఆయన చేసిన సేవల్లో, జనార్దన్ గారు చేసిన సేవల్లో, ఆయన చేసిన అభివృద్ధిలో అన్ని మా నాయన మా అమ్మ ఏమైతే చేసినారా, ఇంకేమైతే నిలిచిపోయాయా, మనం ఇంకేం చేయాలా అనేది రామకుమారి గారికి స్పష్టంగా ఆయన మైండ్లో ఉండాలి. అవన్నీ చేసుకోవాలా. మనం వెంకటగిరి నియోజకవర్గం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే రామకుమారి గారు మనం ఎమ్మెల్యే గెలుపుకోవాలంటే ప్రతి కార్యకర్త దీక్షతో కష్టపడి పనిచేసి గెలుపుకునేదాకా కార్యకర్త ఎవరు నిద్రపోకుండా పనిచేసి రామకుమారి గెలుపుకోగలిగితేనే మన వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ తెలియజేసుకుంటూ మరోసారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.